ఓం శ్రీమాత్రే నమః. సరిలేరు నీకెవ్వరు. ఈరోజు ఆహాహా ఎమి పద్యంలో వినోదాల వల్లరి వేసవి అల్లరి రెండులో సరిలేరు నీకెవ్వరుకు స్వాగతం సుస్వాగతం. తెలుగు భాష ఎంతో అందమైన భాష. అందులోని పదాలలో తేనెలొలుగుతూ ఉంటాయి. తమిళ కవి శ్రీ సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అని అభివర్ణించారు. అలాగే శ్రీ అప్పయ్య దీక్షితులు అనే తమిళ కవి గారు పూర్వజన్మలో పుణ్యం కొద్దీ తెలుగు నేలపై పుడతారు అని పేర్కొన్నారు. తెలుగు ఏకాక్షర ప్రయోగంతో ఎన్నెన్నో భావాలను అర్థాలను సృష్టించారు కవులు మన భాషలో. ఉదాహరణకి కాకికి కోక కాకేకే కాక కేకిక అని. అలాగే అందరికీ సుపరిచితమైనది నీ నూనె నీ నూనె నీ నాన్న నీ నాన్నే నా నూనె నా నూనె నా నాన్న నా నాన్నే. నీ నూనె నా నూనెని నీ నాన్న నా నాన్నని నేను అన్నానా. ఇలాంటివి ఎన్నో. ఇంకా రెండు అక్షరాలతో పద విన్యాసం చేస్తూ అపురూపంగా అద్వితీయాలు పంచుతూ నిత్యం వాడుకలో ఎన్నో అమృత పదధారలే కురిపించారు మన కవులు వ్యవహార భాషాకర్తలు. ఇందులో సరితో నిండిన పదాల సిరులు చూద్దామా. సరిగమలే సంగీతానికి తొలిమెట్లు ఎలాగో సరాసరి అన్నది గణితంలో తారసపడే తొలి పాఠం. సరిగ్గా చూడు, లెక్క సరిపోలేదని మరోసారి లెక్క పెట్టు, సరిచేయి అన్నది ఆడిటర్ల వద్ద, గణాంకాల్లోనూ గురువుల వద్ద, పచారీ సామాన్ల వద్ద తరచూ వినపడే మాట. నీళ్లు బియ్యం సరికి సరిపోస్తే అత్యసరవుతుందని వంటింటి మహారాణులు చెప్పే చిట్కా. భార్యాభర్త కలిసి దంపతులు ఒకరి చేయ ఒకరు పట్టుకుని గంగలో ముచ్చటగా 3 సార్లు మునిగితే సరిగంగ స్నానాలు సరిగా చేశారని అంటారు. కొసరి వడ్డించడమే అమ్మకు తెలిసిన విద్య. దాసుని తప్పులు దండముతో సరి అన్నారు రామదాసు గారు. సరిలేరు నీకెవ్వరు సరసాల సుధాకర సరిలేరు అని. సరిసరి వగలు తెలిసరి గడసరి అని మధుర గీతాలకు సరిపోలే గీతాలే లేవట. పద 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 సరిగా పద, ముళ్ళదారి వద్దని మంచిదారిలో నడవమనే ఉద్బోధ. సరిగ్గా అర్థమయ్యేటట్టు నీటుగా అందంగా రాయి, కోడి గెలికినట్టు రాయకు అని పిల్లలకు గురువులు పెద్దలు హితబోధ చేయడం మనం చూస్తూ ఉంటాం. సరిగా అర్థం చేసుకోకే కాపురాలు సరితూగలేకపోతున్నాయని బండుగణం కన్నవారి ఆవేదన వింటూ ఉంటాం. ఏ వైద్యుడు సరిగా అర్థమయ్యేటట్టు చీటీలు రాయడని రోగులు మందుల దుకాణాల వారు విసుక్కుంటుంటారు. మా సరివాడవా మా పాప గుంపోవ అని శ్రీకృష్ణుని రుక్మి ప్రశ్నిస్తాడు మహాభాగవతంలో. ఈడు జోడు సరిగా కుదిరితే నీకు నాకు సరిచోడు అని మురిసిపోతుంటాయి జంటలు. సిరి సంపదలకు సరితూగని స్వామి చిన్న తులసి దళానికి సరితూగేడని భక్త సులభుడుగా సరిపోల్చుతారు. దేశభక్తులను కేసరులతో సింహాలతో సరిపోల్చుతారు. ఆంధ్ర కేసరి, పంజాబ్ కేసరి అనేవి వారి బిరుదులు. సరిగంచు చీరగట్టి బొమ్మంచు రైక తొడిగి జలసాగ నాతో రాయ మంచి ప్రబోధాత్మక జానపద గీతం గుర్తుందా? వెలుగునీడల సినిమాలోది. సరిహద్దు తగాదాలు సరే సరి, శాంతి అహింసలతో సరిపెట్టలేకపోతున్నాం, పోరు అరికట్టలేకపోతున్నాం. చేసిన తప్పును సరిదిద్దుకోవడం ఉత్తమ లక్షణంట. సరి సమానమైన అవకాశాలన్నింటా లేవని యువత వాపోతూ ఉంటారు. ఉన్నదాంతోనే సరిపెట్టుకోమని, లేని దానికే అదులు దాచవద్దని ఆధ్యాత్మవాదుల ప్రబోధం. సరి సంఖ్యలు బేసి సంఖ్యల మాట అటుంచితే పేదలన్నిటికీ సంపన్నులతో సరితూగలేదనేది జనవాక్కు. సినీ ప్రేమల వారు, ప్రేమ వివాహితులు ప్రేమను మించి సరితూగేదేదీ లేదని ప్రచారం చేస్తారు, ప్రకటనలు చేస్తారు. సరికొత్తది ఒక వింత, అదే పోను పోను
పాతగా ఒక రోటగా సరిపెడతారు. మీరు తెచ్చే 1/2 కేజీ వంకాయలు ఏ మూలకి సరిపోవు, ఎక్కువే చండి అని శ్రీమతి హుకుం. ఇక్కడితో సరిపెడతానండి బాబు, లేకుంటే కసరి కొట్టినారని విసరి కొట్టినారని చిన్నబోతాము. ఈ సరిసరి నటనల సిరిసిరి మువ్వల పదాలకు మనం స్వస్తి చెప్దామండి. ఈ వినోద వల్లరి సరి అల్లరి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.